నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంత భిన్నంగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. సహజంగానే ఆంధ్రప్రదేశ్లో కులాలు, వర్గాలు పెద్ద ఎత్తున రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇట్లాంటి సందర్భాల్లోనే అక్కడ రాజకీయ పార్టీలు కూడా కేవలం కులాలని ఎజెండాగా తీసుకెళ్తూ కులాల మధ్య విచ్ఛిన్నం చేసే దిశగా పార్టీలు ఓట్లు చీల్చుకుంటూ ఇవాళ కులాలను చీల్స్తూ ఓట్లు దండుకునే కార్యక్రమం అన్ని రాజకీయ పార్టీలు సహజంగా చేస్తూ ఉంటాయి. ఓవైపు ఇప్పటికే జనసేన పార్టీ అయినా, టీడీపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా ప్రధానంగా కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీగా ఇవాళ రణరంగం, రణక్షేత్రంలో ముందుకెళ్తున్నటువంటి సందర్భంగా కులాల రాజకీయాల్లో ఏ కులం, ఏ వర్గం, ఏ పార్టీ వైపు ఉన్నారు మాట్లాడదాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కూడా పెద్ద ఎత్తున కులాల మధ్య చిచ్చు తీసుకొచ్చే దిశగా, రాజకీయంగా ఒక స్ప్లిట్ తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు విచ్చలవిడిగా చేస్తోంది. ఓవైపు బ్రాహ్మణ సోదరులకి ప్రధానంగా ఏ కులం వాళ్ళైతే ఆ కులంకి ఫోన్లు ఆటోమేటెడ్ కాల్స్ చేసి వాళ్ళలో వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో చెప్పకుండా టీడీపీ ఏం చేయలేదో చెప్పుకుంటూ విషం జిమ్మే కార్యక్రమం ఇవాళ వైఎస్ఆర్సీపీ చేస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ రాజకీయాల్లో కులాల ప్రభావం ఎంత, ఏ పార్టీ ఏ కులాలకి ఏం చేసిందో మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాల ప్రభావం ఎంత మాట్లాడదాం. నమస్తే రవీంద్రబాబు గారు. నమస్తే. ఏంటి సార్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులాల చుట్టూ సహజంగానే తిరుగుతూ ఉంటాయి. గత ఎన్నికలైనా, రాబోయే ఎన్నికలైనా ప్రధానంగా కమ్మ, కాపు ఇట్లా లీడింగ్ క్యాస్ట్స్ ప్రధానంగా ఇవాళ ఓటర్లని ఆ రాజకీయ పార్టీలు ఇవాళ ఓటు దండుకున్నటువంటి పరిస్థితి. ఆ ముద్ర వేసుకున్నటువంటి పార్టీలు కూడా ఇవాళ ఆ దిశగానే ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ లేకుంటే వైఎస్ఆర్సీపీ కూడా బీసీ అనే ఒక నినాదం తీసుకెళ్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాల ప్రభావం ఎంత అంటే ఏం చెప్తారు? సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో కంటే ఈసారి వినూత్నంగా కొద్దిగా ఎక్కువగా కుల వడగాల్పులు వీస్తున్నాయి. దానికి బీజం నాటింది ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కులాల విచ్ఛిన్నం చేస్తూ, కులాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా మాట్లాడుతూ, కుల రాజకీయం చేస్తూ తద్వారా ఓట్లు పొందాలని కొత్త ఎన్నికల వ్యూహంలో ముందుకెళ్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంత ముందు కంటే ఈ ఎలక్షన్లో ఎక్కువ ఫోకస్ పాయింట్ అయింది అది. ఆ విధంగా మనం రాజకీయాలు చూస్తూనే ఉన్నాం. ఇది ఒక పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలు, అది గులకరాయ విషయం కానీ, సొంత చెల్లెళ్ళు ఎగనెస్ట్గా ప్రతిఘటించడం కానీ, ఎదురు బాణాలు వేయటం కానీ, బాబాయ్ హత్య కానీ, రకరకాలు. దానికన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 రావటం, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ని దిగజారుస్తున్నాయి. మేనిఫెస్టో కానీ అన్ని అంశాలు ఒకదాని మీద ఒకటి అన్ని సీక్వెన్స్ మనం చూసినట్టయితే గ్రాఫ్ పడిపోతూ ఉంది, అలయన్స్ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆయుధం కులం పేరుతో చిచ్చు పెట్టాలా, కులం పేరుతో రాజకీయం చేయాలా అనే ధోరణి ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎందుకు అని అంశం నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇంకా మనం మాట్లాడుకున్నట్టయితే కులాలు ఏ వైపు ఉన్నారా అనే విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతసేపటికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దేవుని ఆశీస్సులతో, ప్రజల దీవెనలతోటి ఎంతసేపటికి నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీసు, నా పేదవాళ్ళు, సో వాళ్ళకైనా ఆయన ముఖ్యమంత్రి, నా రైతన్న అని ఎందుకు అనకూడదు? మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్కి ఆయన ముఖ్యమంత్రి కాదా? అంటే వాళ్ళకే ఎందుకు ప్రతి మీటింగ్లో రిపీట్ చేస్తున్నా అంటే ఓటు బ్యాంకు రాజకీయం అయినప్పటికీ ఇప్పుడు మనం ప్రస్తుతానికి వచ్చిన నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీస్ ఇప్పుడు నాతోనే ఉన్నారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అనే దానికి సమాధానం నేను వైఎస్ షర్మిల గారు లేవనెత్తిన నవ సందేహాల్లోనే దానికి సమాధానం ఉంది. ఆమె నవ సందేహాలు లేవనెత్తారు. అంటే ఈ సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఆయనతో లేరు అని సొంత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అది ఎలా? కానీ ఒకప్పుడు బీసీలు అనగానే టీడీపీకి ఒక అసెట్గా, బీసీ పార్టీగా, కొంత బీసీలకు అండగా ఉన్నటువంటి పార్టీగా టీడీపీ మీద ముద్ర ఉండింది. కానీ ఇవాళ దాన్ని వైఎస్ఆర్సీపీ క్యాష్ చేసుకునే కార్యక్రమంలో భాగంగానే గతంలో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వటం, మరొక అంశం మొన్నటికి మొన్న అధికారంలో ఉండి కూడా బీసీ కార్పొరేషన్ అత్యధికంగా తీసుకురావటం, ఇట్లాంటివి చేయటం వల్ల బీసీలు ఏమన్నా అటువైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అదే ఈ ప్రస్తావన మనం నా ఎస్సీలు, నా బీసీల దగ్గర నుంచి, మైనారిటీస్ దగ్గర నుంచి మొదలు పెడదాం. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ సంబంధించిన దానికి ఇంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సాగు భూములు ఇచ్చారు, దాన్ని బంద్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద
నిధులు ఆపేశారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో. తర్వాత ఫారిన్లో విద్య చదువుకునే స్టూడెంట్స్కి అంబేద్కర్ విద్యా దీవెన అని ఒక స్కీమ్ ఉంది. దానికి అంబేద్కర్ పేరు తీసేశారు. నా ఎస్సీలు నా బీసీలు అంటున్నాను కదా, మరి అంబేద్కర్ పేరు తీసేయాల్సిన అవసరం ఏముంది? కానీ అంబేద్కర్ విగ్రహం పెద్దది కట్టారు కదా విజయవాడలో. చెప్పేది ఒకటి చేసేది ఒకటి పొంతన ఉండాలి కదా, రెండింటికి సింక్ ఉండాలి కదా. విగ్రహం కడితే అయిపోతుందా? మరి నీవు అంబేద్కర్ విద్యా దీవెనకి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? అంబేద్కర్ స్టడీ సర్కిల్కి వచ్చే నిధులను ఎందుకు ఆపేశారు? ఇవన్నీ నా అని చెప్పుకునే ఎస్సీ ఎస్టీ బీసీల్లో వ్యతిరేకత ఉంది. ఇవన్నీ వాస్తవం ఒకటి. రెండోది, షర్మిల మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎస్సీ ఎస్టీ బీసీకి మీరు అన్నట్టు రకరకాల కార్పొరేషన్స్ చైర్మన్ పదవులు ఇచ్చారు. పదవులు ఇస్తే సరిపోదు, నిధులు ఇవ్వాలి. నిధులు ఇవ్వలేదు. నిధులు ఇవ్వకుండా పదవులు ఇచ్చి పేరు చెప్పుకుంటే ఆ కమ్యూనిటీస్ డెవలప్ అవ్వవు. తర్వాత మరీ ముఖ్యంగా ప్రధానంగా క్రిస్టియన్స్ నా కమ్యూనిటీ అని చెప్తున్నాం. చెప్పుకున్నప్పుడు క్రిస్టియన్స్లో కూడా నెగిటివ్ వచ్చేసింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసే కాకుండా సొంతగా అయిన కమ్యూనిటీలో కూడా నెగిటివ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక టైం కన్స్ట్రైంట్ వల్ల. ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువగా సేవ చేసేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా. వాళ్ళకు మంచి లక్ష్యం పెట్టుకొని ఎక్కువ అన్ని చోట్ల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని ఎక్కువ సేవ చేస్తుంటారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంటారు. సెయింట్ మేరీస్, సెయింట్ థామస్ చాలా ఉంటాయి. ఇట్లా క్వాలిటీ రీజనబుల్ కాస్ట్ ఎడ్యుకేషన్ అందిస్తుంది క్రిస్టియన్ కమ్యూనిటీ. అయితే వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ ఎయిడెడ్ మిషనరీస్, ఎయిడెడ్ పాఠశాలలు. ఇప్పుడు గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు 2551 ఎయిడెడ్ పాఠశాలలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 1950 పాఠశాలలు మూసేశారు, లాక్ చేశారు, బంద్ ఎయిడెడ్ పాఠశాలలు. అవుట్ ఆఫ్ 2551 1950 పాఠశాలలు మూసేశారు ఎయిడెడ్ పాఠశాలలు. అవన్నీ కూడా నడుపుతుంది క్రిస్టియన్ కమ్యూనిటీ. దాని ఇంపాక్ట్ ఆ కమ్యూనిటీ మీద పడుతుంది, ఆ కమ్యూనిటీ ఇన్కమ్ జనరేషన్ మీద పడుతుంది, వాళ్ళకి దెబ్బ పడుతుంది కదా. ఈ విధంగా మరి క్రిస్టియన్స్ దూరం అయిపోయి, బీసీ ఎస్సీ ఎస్టీలు దూరం అయిపోయి, మైనారిటీస్ దూరం అయిపోయి, నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాం మనం? బ్రాహ్మణ కార్పొరేషను అని మాట్లాడుతున్నారు. బ్రాహ్మణులకు చేసింది లేదు అని. టీడీపీ బ్రాహ్మణులకు చేసింది ఏం లేదు, టికెట్ కేటాయింపులో అన్యాయం జరిగింది, లేకుంటే ధూపదీప నైవేద్యాల్లో అన్యాయం చేసింది అనేది ప్రధానంగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఫోన్స్ చేసి ఆటోమేటిక్ కాల్స్ చేసి మరి ఇవాళ అందరికీ కోడై కూస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది నా మాటలు కాదు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ప్రసాద్ అనే అతను బయటకు వచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇది నేను చెప్పేది లేటెస్ట్. బయటకు వచ్చి ఆయన చెప్పిన స్టేట్మెంటే నేను చెప్తున్నా. బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా ఇంతకుముందు ఇచ్చిన నిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిపివేసింది. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే బ్రాహ్మణ కార్పొరేషన్లో అప్పట్లో ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంటు ఎవరన్నా ఒక పూజారి చనిపోయిన రోజు అంత్యక్రియల కోసం 10,000 ఇచ్చేవారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అవి కూడా బంద్ చేశారు. నంబర్ 1. నంబర్ 2, పూజారులకు ఇస్తానన్న 10,000 నుంచి 35,000 రూపాయలు శాలరీ పెంచుతా అన్నారు, ₹1 పెంచలా. నంబర్ 3, పూజారులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానో అప్లికేషన్స్ పెట్టుకోమన్నారు. 2556 అప్లికేషన్స్ వచ్చినాయి, 200 శాంక్షన్ అయినాయి, ఒకటి కూడా అలాట్ అవ్వాల. నంబర్ 3, ఈ మధ్యకాలంలో అహంభావంతో మితిమీరిన జోక్యంతో దేవాలయాల్లో బ్రాహ్మణులను పూజారులని హింసించి కొట్టి జంజాలని లాగి, పవిత్రమైన జంజం అది, దాన్ని పీకి పడేసిన సందర్భాలు ఉన్నాయి. మహానందిలో ఒక పొలిటీషియన్ వెళ్ళినప్పుడు లోపల తీర్థప్రసాదాలు జరుగుతున్నాయి, 2 నిమిషాలు వెయిట్ చేయమని అన్నారు ఆ పూజారి. ఆ వచ్చిన అతను సీరియస్ అయిపోయి కొట్టినంత పని చేసి ఆ పూజారి మీద బయటకు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే ఆయన తీసేశారు, రిమూవ్డ్ ఫ్రమ్ ద సర్వీసెస్. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మహానందిలో జరిగింది. మొన్న ఈ మధ్య కాకినాడ టెంపుల్లో ఒక పొలిటీషియన్ వచ్చింది, ఏదో పూజారితో గొడవ అయింది, లొల్లి పెట్టుకొని ఉన్న పళంగా అందరి ముందు ఆ జంజాన్ని, పవిత్రమైన జంజాన్ని తీసి చించేసి కొట్టడం జరిగింది. ఫిజికల్ హ్యాండ్లింగ్, మ్యాన్ హ్యాండ్లింగ్. ఆ సంఘటనలు అందరికీ తెలిసినవి, అందరికీ బయటకు వచ్చిన సంఘటనలే. వాళ్ళు ఆ విధంగా ఈ కార్యక్రమాలు ఒక పక్కన బ్రాహ్మణుల మీద గొడవలు జరుగుతున్నాయి, దేవాలయాలు పగలిపోతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు దేవాలయాలు పగలగొట్టిన సందర్భాలు లేవు, దేవాలయాలు పగిలిపోతున్నాయి. ఒక పదవిలో ఉన్న ఎమ్మెల్సీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి చెందిన అతను హత్య చేసి బాడీ ప్యాక్ చేసి అక్కడ వదిలేసి పార్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ హత్యా రాజకీయాలు, దేవాలయం మీద జరుగుతున్న దారులు,
లో క్లాస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద జరుగుతున్న దాడులు ఇవన్నీ ఓ పక్కన పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు అన్ని కులాలు దూరంగా జరిగిపోయే అవకాశం ఉంది. దూరంగా జరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇందులో మళ్ళీ అందులో జనంలో ఓట్లు రాజకీయం కుల రాజకీయంలో భాగంగా నిన్న జస్ట్ వన్ డే బ్యాక్ గౌరవ ముఖ్యమంత్రి గారి మీటింగ్లో మాట్లాడుతూ మళ్ళీ కుల చిచ్చు లేపారు. ఆయన ఏమంటాడు, ఎప్పుడో లాంగ్ జరిగిన 3 హత్యలను ప్రస్తావించాడు. ఒకటి, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడి చంద్రబాబు నాయుడు చంపేశాడు. ఇది ప్రధానంగా మేజర్ ఎజెండా వైఎస్ఆర్సీపీకి. అదొక్కడితో ఆపట్ల, కుల చిచ్చు గురించి నేను మాట్లాడుతున్నా. ఇందులో కుల చిచ్చు ఉందనేది నేను చెప్తున్నా. రెండోది, వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసింది చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మూడో పాయింట్, ఐఏఎస్ అధికారి యు రాఘవేందర్ రావు అనే అతన్ని చంద్రబాబు నాయుడు హత్య చేశాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిని నన్నే చంపేస్తా అని చంద్రబాబు నాయుడు అన్నాడు అని మొన్న పబ్లిక్ మీటింగ్లో ఆయన వ్యాఖ్యానించాడు. మనం విశ్లేషణ చేసుకుంటే సరే, ఎన్టీ రామారావుని హత్య చేసింది ఎవరితో పక్కన పెడదాం. వంగవీటి మోహన్ రంగా చనిపోయింది నాకు గుర్తుండి 1987. 1987లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో లేరు, పార్టీలో ఉన్నారు. అప్పటికి ఆయన కార్యక్రమాలు ట్రైనింగ్స్ పార్టీకి సంబంధించి స్ట్రెంథన్ చేసే పనిలో ఉన్నారు గండిపేటలో. ఆ టైంలో వంగవీటి మోహన్ రంగాకి చంద్రబాబు నాయుడికి సంబంధం ఏంటి అసలు? ఆయన పదవిలోనే లేరు, గవర్నమెంట్లోనే లేరు. ఆయన ఎక్కడ పార్టీ కార్యక్రమాలు చూసుకున్న సందర్భం అది. ఆయన అంత లైమ్ లైట్లో కూడా లేడు అప్పుడు. రెండోది, ఐఏఎస్ ఆఫీసర్. ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరంటే కృష్ణా జిల్లా ప్రాంతానికి చెందిన అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఒక మంచి నీతి నిజాయితీ కలిగి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న వ్యక్తి. అది గమనించి గౌరవ ముఖ్యమంత్రి అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఆయన్ని సీఎంఓలో ఐఏఎస్ ఆఫీసర్గా మంచి పదవి ఇచ్చాడు. ఆ పదవి ఇచ్చినప్పుడు ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు. ఎన్టీఆర్కి అది ఇష్టం కాబట్టి ఇచ్చారు, తీసుకున్నారు. ఆయన ఒకరోజు లీవ్లో వెళ్ళేసి ఆ స్వగ్రామం విజయవాడలో వాళ్ళ ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితుడు స్కూటర్ మీద ఎక్కి వెళ్తూ విజయవాడలో వెళ్తున్నప్పుడు వెనక నుంచి లారీ వచ్చి గుద్దింది. ఆయన స్పాట్లో చనిపోయాడు. ఆ హత్యకి చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడుకి అతను ఆ సీఎం ఆఫీస్లో పనిచేస్తున్నాడని కూడా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన అప్పట్లో గవర్నమెంట్లోనే లేడు, పార్టీలో ఉన్నాడు. ఆ హత్యకి దీనికి ఏం సంబంధం? తర్వాత మూడోది, ఆయన ఏదో సందర్భంలో మీ బాబాయినే చంపిన గొడ్డలతో చంపేశారు, నిన్ను కూడా అట్లానే చంపుతారు కదా, అది హత్య రాజకీయాలు కరెక్ట్ కాదు అనే కాంటెస్ట్లో మాట్లాడిన దాన్ని కట్ చేసి దీనికి అనుగుణంగా నన్ను చంపేస్తా అన్నాడు, నిన్ను చంపితే ఏంటని చంద్రబాబు అడుగుతున్నాడు. ఇవి విశ్లేషణలో గూఢార్థం ఏముందంటే, ఎన్టీఆర్ పేరు చెప్పి కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళని ఇది చేయాలా, వంగవీటి మోహన్ రంగా ఎప్పుడో జరిగిన కాపులకి చిచ్చు పెట్టాలా, యు రాఘవేంద్రరావు బ్రాహ్మణ వ్యక్తి, సో బ్రాహ్మణులకి పెట్టాలి అక్కడ. అప్పుడు జరిగిన హత్యలు ఈ రోజు నిన్న పబ్లిక్ మీటింగ్లో చెప్పి కులాల మధ్య చిచ్చు పెట్టడం కాదా ఇది? నాకు తెలిసి ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళ గురించి తెలియదు, అందరూ మర్చిపోయారు. ఎస్, కరెక్ట్. అయినప్పటికీ అంటే నేనేమంటున్నా అంటే, కులాల మధ్య చిచ్చు పెట్టే భాగంగా వీటి ప్రస్తావన ఈ రోజుల్లో తీసుకురావటం అనేది ఎంతవరకు కరెక్టు? అది అసందర్భం కదా, దాని ఆవశ్యకత ఏముంది అంటే కులాలని చీల్చటమే కదా. ఇంకోటి ఏమవుతుంది, ఈ మధ్య మనం గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలంటే ఆ పార్టీలో ఉన్న కమ్మకుల నాయకుల చేత తిట్టించాలా, బూతులు మంత్రులు ఎవరో ఉన్నారు, లేదా ఇంకో పోసాని కృష్ణమురళి. కాపుకు సంబంధించిన కొణిదెల పవన్ కళ్యాణ్ని తిట్టించాలంటే వాళ్ళ పద్మనాభం చేత తిట్టిస్తారు. అట్లానే ఎవరిని తిట్టించాలంటే ఆ కన్సర్న్డ్ క్యాస్ట్ వాళ్ళ చేత తిట్టించటం, బూతులు తిట్టించటం, ఈ విధమైన తీరు అసలు కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళే ఎందుకు తిట్టాలా? ఆ కులానికి సంబంధించిన వ్యక్తి చేత నువ్వు ఎందుకు తిట్టించే అవసరం ఏముంది? అది కరెక్ట్ కాదు కదా. ఇది కుల రాజకీయాలు కదా, మితిమీరిన కుల రాజకీయాలు కదా. సో అవి ఎక్కడికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి సార్? వీటి వల్ల కుల రాజకీయాలు చేస్తున్నాడు, కులాన్ని విచ్ఛిన్నం చేసి, కులాన్ని రెచ్చగొట్టి, కులాన్ని ప్రలోభపెట్టి, కులాన్ని ప్రభావితం చేసి, కులం పేరుతో ఓట్లు చేర్చుకోవాలా, ఓట్లు లాబట్టుకోవాలా అనే ఉద్దేశంతో ఈ విధంగా ఇట్లా చేస్తున్నాడు. ఇంతకుముందు చర్చిల్లో వాళ్ళకి ఫాదర్స్కి శాలరీ ఇచ్చేవాళ్ళు, 5,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా బంద్ చేశారు. ఒకటి, ఇంతకుముందు ఆ చర్చికి సంబంధించి ప్రధాన ఫాదర్ ఒక ఆయన జోసఫ్ అని బయటకు వచ్చాడు. ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించాడు. ఆయన మీటింగ్ పబ్లిక్లో బయటకు వచ్చి పార్టీని వీడి రీసెంట్గా ఇది 2-3 డేస్ బ్యాక్ ఆయన ఏం చెప్తున్నాడు స్వయంగా, ఈ 5 సంవత్సరాల్లో క్రిస్టియన్స్ అంటే నన్ను కలవద్దు, సకల శాఖల మంత్రి ఒక అతను ఉన్నాడు, ఆయన కలవండి, నన్ను కలవద్దు అని మమ్మల్ని దూరంగా పెట్టాడు. ఎందుకు మమ్మల్ని దూరంగా పెట్టారంటే,
ఆ క్రిస్టియన్ మైనార్టీని నా దగ్గరికి రావద్దని దూరం పెట్టాడు 5 సంవత్సరాలు. మాకు చేసింది లేకపోగా మాకు నష్టం ఎక్కువ జరిగింది, మా కమ్యూనిటీకి డ్యామేజ్ ఎక్కువ జరిగింది, మాకు డెవలప్మెంట్ లేదు, చర్చిల డెవలప్మెంట్ లేదు, ఆ ఇస్తానన్న శాలరీ ఫాదర్స్కి ఇవ్వటం లేదు, ఈ రకంగా ఎయిడెడ్ స్కూల్స్ బంద్ చేశారు. ఈ రకంగా మా మైనారిటీకే ఆయన పేరుకే తప్ప చెప్పటమే తప్ప మాకు నష్టం జరిగింది, లాభం లేదు, ఆ పేరు చెప్తేనే దగ్గరికి రానిచ్చేవాడు కదా అని ఆ కులానికి సంబంధించిన ప్రముఖులు చెప్తారు. కానీ ఇన్ని అకృత్యాలు జరిగినప్పుడు కూడా వాటన్నిటిని తొక్కిపెట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు మీద ఇవాళ విషయం జిమ్మేలాగా టీడీపీ ఆ కులానికి అది చేయలేదు, ఈ కులానికి ఇది చేయలేని ఫోన్ కాల్స్ చేసే ఒక కార్యక్రమాన్ని ఎట్లా చూడాలి? టీడీపీ చేయలేదని ఒట్టిగా చెప్తే సరిపోదు. స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్ చేసినప్పుడు ఇప్పుడు దీప నైవేద్యం స్కీమ్ పెట్టారు, డిడిఎన్ఎస్ అంటారు. డిడిఎన్ఎస్ పెట్టినప్పుడు గతంలో ఉన్న టీడీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా రెగ్యులర్గా ప్రాంప్ట్గా వాళ్ళకి ఇచ్చింది పేమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కూడా బంద్ చేసిందని స్వయాన గతంలో అక్కడే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన అతను నిన్నే స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఈ విధంగా ఆయన చేయలేదని ఎట్లా చెప్తాం? కార్పొరేషన్ అనే కాదు, చాలా కార్పొరేషన్లు పెట్టిన కార్పొరేషన్లన్నింటికి కూడా ఆల్మోస్ట్ ఆల్ న్యాయం జరిగిందని నేనైతే అనుకుంటున్నాను. కార్పొరేషన్స్ న్యాయం జరగనప్పుడు కార్పొరేషన్ పేరు కోసం కార్పొరేషన్లు పెట్టి పేరు కోసం పదవినిచ్చి దానివల్ల నేనేదో చేశానని భ్రమలో ప్రజల్ని తీసుకెళ్ళి ఏమీ చేయలేదు అనేది ఆ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళే ఈరోజు స్వచ్ఛందంగా ఓపెన్గా బయటకు వచ్చి ఓపెన్గా చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ నెగిటివ్గా తయారై ఓటర్స్ మీద ప్రభావితం చూపి ఈ షర్మిల కూడా స్ట్రైట్ క్వశ్చన్ వేస్తుంది. బ్రదర్ అనిల్ దానికి తోడయ్యాడు. ఇంతకుముందు వాళ్ళ సైడ్ ఉన్న ఈ సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ ఇటు టర్న్ అయ్యే అవకాశం ఉంది, నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు స్ట్రైట్గానే క్వశ్చన్ చేస్తున్నారు, మా కమ్యూనిటీకి ఏం చేయలేదు అని. వాళ్ళు ఏ క్యాస్ట్ తీసుకున్నా కూడా ఏం చేసింది లేదు, కార్పొరేషన్ పెడితే సరిపోదు కదా ఫండ్స్ లేనప్పుడు. కానీ కార్పొరేషన్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పింక్ డైమండ్ ఎపిసోడ్ గురించి కూడా మనం మాట్లాడాల్సినటువంటి సందర్భం. ఇదే కులం పేరుతోటి దేవుని పేరుతోటి రాజకీయాలు చేసి విచ్ఛిన్నం చేయటం. పింక్ డైమండ్ ప్రస్తావన గత 2019 ఎలక్షన్ ముందు పెద్ద ఎత్తున ఈ రేపింది వైసీపీ. బాబాయి హత్య, కోడికత్తి, పింక్ డైమండ్, ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది. అందుకేనా ఇప్పుడు బాబాయ్ హత్య తర్వాత అమ్మగారు వేరే కంట్రీస్కి వెళ్ళారు. సో పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు దొంగలించాడు, ఆయన ఇంట్లో ఉంది, ఆయన ఎక్కడో అమ్ముకున్నాడు. స్టేట్మెంట్ ఎవరి చేత ఇప్పించాడు? రమణ దీక్షితుల చేత ఇప్పించాడు. అప్పుడు ప్రధాన అర్చకులు ఆయన చేత ఇప్పించారు. ఎవరు ఇప్పించారు అనేది ఆయన స్వయంగా తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు, విజయసాయి రెడ్డి గారు ఇప్పించారు. సరే, పింక్ డైమండ్ పోయిందనగానే అది పెద్ద దుమారం లేపి వీళ్ళ మీద రచ్చ జరుగుతుంది, డ్యామేజ్ జరుగుతుంది, దేవునికి సంబంధించిన అంశం కదా, ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి, ఆటోమేటిక్గా ఓటు శాతం నాకు పెరుగుతుందని భావించారు. తర్వాత దాని మీద కమిషన్ వేశారు, ఎంక్వైరీ వేశారు, థరోగా రీసెర్చ్ చేసి స్టడీ చేశారు. తేలిన అంశం ఏంటంటే కంక్లూజన్ ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్, అసలు అక్కడ పింక్ డైమండ్ అనేది లేనే లేదు. లేని పింక్ డైమండ్ పేరు చెప్పి రమణ దీక్షితులు లాంటి పూజారిని కూడా కలుషితం చేసి ఆయన ద్వారా నాటకం ఆడించి లేదు అనేది కూడా తేలిన తర్వాత ఆయన పక్కకు దొబ్బేశారు, యూజ్ అండ్ త్రో. ఆ పరిస్థితి అదే ఆయన స్వయంగా ఓపెన్గా అందరి ముందు స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం. సో ఇవన్నీ ఒక్కొక్క ఎలక్షన్లో ఒక్కొక్క దాన్ని తీసుకొని ప్రజల్ని ఇట్లా టర్న్ చేసుకుందాం, మేనేజ్ చేద్దాం, మ్యానిపులేట్ చేద్దాం అనే ఆలోచన ధోరణి ఏదైతుందో ఓట్ల కోసం ఇటువంటి రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదు. స్వచ్ఛందంగా ఏది చేసామో అది చెప్పాలా. ఇప్పుడు ఏది చేయలేదు, ఏం చేయలేదు అని వాళ్ళ సిస్టరే అడుగుతుంది క్వశ్చన్స్, ఇంకా మనం అడగెక్కన సొంత ఇంట్లోనే అడుగుతున్నారు. సో ఇప్పుడు కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అదేమన్నా రాబోతున్నటువంటి ఎన్నికలకి ఏమన్నా 10 రోజుల్లో ఎన్నికలు ఉంది కాబట్టి ఫాయిదా ఏమైనా ఉంటుందా? ఫాయిదా ఖచ్చితంగా ఉంటుంది, నెగిటివ్ ఫాయిదా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య జరిగిన రకరకాల సంఘటనలు దానికి ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. ఒక్కదానికి ఒకటి యాడ్ అయినప్పుడు టైం బాగలేనప్పుడు ఏదో సామెత చెప్పినట్టు గ్రాఫ్ పూర్తిగా పడిపోతూ ఉంది. కట్టే పామై కరుస్తూ అంటారు కదా, అదే అక్కడ జరుగుతుంది. దానివల్ల పూర్తిగా గ్రాఫ్ పడిపోతున్నప్పుడు ఆ గ్రాఫ్ పడిపోతుందనే టెన్షన్లతో, ఆందోళనతో కూడిన భయం వల్ల వచ్చిన టెన్షన్ వల్ల ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు ఒక్కోసారి. మొన్న పులివెందుల పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినప్పుడు పులివెందుల నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే కాబట్టి మళ్ళీ కాంటాక్ట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ ప్రస్తావన ఏముండాలా, పులివెందులకి నేను ఏమేం చేశాను, ఇంకేమేమి పెండింగ్ ఉన్నాయి, ఇంకా చేయటానికి నేను ఫండ్స్ ఎట్లా చేస్తాను, ఏమేమి చేయబోతున్నాను, ఆ అంశాలు ప్రస్తావిస్తే సభ్యతగా ఉండేది, రెలవెంట్గా ఉండేది. కానీ ఆయన ప్రస్తావించిన అంశాలు ఒకసారి చూస్తే వాళ్ళ చెల్లెలు కట్టుకున్న చీర, అది అక్కడ అవసరమా? అది అసలు లేడీస్ ఆ ప్రస్తావన చేయొచ్చా? అది పైగా సొంత ఇంట్లో ఆడపడుచు, ఎవరి మీద అట్లా చేయకూడదు. రెండోది, మా బాబాయ్ చనిపోయాడు,
ఆ పబ్లిక్ మీటింగ్లో మా బాబాయికి రెండో భార్య ఉంది, రెండో పెళ్ళయింది, ఆ రెండో పెళ్ళికి ఒక కొడుకున్నాడు. అక్కడ ఆ మీటింగ్కి అవసరం అది. మూడోది, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో పక్కన నుంచోబెట్టుకున్నాడు అవినాష్ రెడ్డిని. నుంచోబెట్టుకొని చాలా పిల్లవాడు, పసిపిల్లవాడు, చిన్నవాడు, అమాయకుడు, ఆయనకు సంబంధం లేదు. ఎవరేమన్నారు సర్టిఫికెట్ నిన్ను? పబ్లిక్ అడిగారా ఆయన అమాయకుడా దోష అని? నువ్వెందుకు టెన్షన్ ఎందుకు? జరుగుతుంది కదా ఇన్వెస్టిగేషన్, వాళ్ళు చెప్తారు కదా. మీ సిస్టర్స్ వెంటనే కామెంట్ ఏం చేశారు? హంతకుడిని పక్కన పెట్టుకొని సీట్ ఇచ్చి నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు అని స్ట్రైట్గా అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పట్లేదు. రెండోది, చిన్నపిల్లాడు అని 3 సార్లు అయితే చిన్నపిల్లాడు అయితే స్కూల్కి వెళ్ళాలి కదా, మూడోసారి ఎంపీ సీట్ ఎందుకు? నేను అడగట్లా, డాక్టర్ సునీత అడుగుతున్నారు. సో ఇవన్నీ అటువంటి మీటింగ్లో సందర్భం లేకుండా, రిలవెన్స్ లేకుండా, ఓట్ల కోసం ఇవన్నీ చెప్పకుండా నేనేమంటానంటే, పులివెందులకి గత ఎలక్షన్లో 7,990 హౌసెస్ ఇస్తానని ప్రామిస్ చేశాడు లాస్ట్ ఎలక్షన్లో. ఇచ్చింది అంటే ఇవ్వలేదు. శాంక్షన్ అయింది 520. అలాట్ చేసింది ఏం లేదు 5 ఇయర్స్లో. ప్రామిస్ చేసింది 7,990. మరి వాటి సంగతి ఏందో చెప్పు. అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు? నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? ఎప్పుడులోపు కంప్లీట్ చేస్తావు? అవన్నీ పక్కన పెట్టాడు. ఇది పులివెందుల సంఘటన. ఇక మేనిఫెస్టో, జనరల్ ప్రామిసెస్ చూస్తే పోలవరం ఎప్పుడులోపు పూర్తి చేస్తారు? దాని ప్రస్తావన లేదు. ఎలక్షన్కి ముందు, లాస్ట్ ఎలక్షన్కి ముందు ప్రతి ఎడ్యుకేషన్, అసలు పోలవరం గురించి మాట్లాడితే సాక్షాత్ ఇరిగేషన్ శాఖ మంత్రి తప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఆయన దాటివేసే దూరంలో మాట్లాడుతున్నారు. పోలవరం చంద్రబాబు నాయుడు హయాంలో ఆన్ రికార్డ్ 72% పూర్తయింది. 5 ఏళ్ళు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 73% కూడా పూర్తి కాల. 5 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు కాలేదు? పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు లోపు పూర్తి చేస్తారు? దాని ప్రస్తావన ఏది? ఏం ప్రామిస్ ఎందుకు చేయట్లేదు? ఓకే, అమరావతి విధ్వంసం చేశారు, అది సపరేట్ టాపిక్, లెంది టాపిక్, తర్వాత మాట్లాడదాం. పర్వాలే, 3 రాజధానులు, 4 రాజధానులు, ఎన్నో రాజధానులు పెట్టారు, పర్వాలే. అది ఎప్పుడు లోపు కంప్లీట్ చేస్తారు? దాని గురించి మాట్లాడాలి కదా, ప్రామిస్ చేయాలి కదా మేనిఫెస్టోలో. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎప్పుడు లోపు వస్తుంది? ఏది రాజధాని? మీ ప్లానింగ్ ఏంటి? ఆల్రెడీ 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు 3 ముక్కల ఆటలో నెక్స్ట్ నువ్వు వస్తే ఎప్పుడు లోపు రాజధాని తీసుకొస్తుంది? దాని సంగతి ఏంటి? డిఎస్సి ఏమైంది? మెగా డిఎస్సి ఏమైంది? సిపిఎస్ రద్దు ఏమైంది? సిపిఎస్ రద్దు హామీ ఇచ్చి 2019లో గెలిచిన వెంటనే ఉద్యోగ సంఘాల నేతలు అందరూ కలిసినప్పుడు అది ఆన్ రికార్డ్ వీడియో చూడొచ్చు. వాళ్ళు సిపిఎస్ రద్దు అదెంతసేపు అన్నా? వారం రోజుల్లో రద్దు చేద్దాం, ఇది మాట్లాడింది ఆయన. 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నాం, దాని గురించి ప్రస్తావించు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను? నీ ప్లానింగ్ ఏంటి? అది అవదని సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా చెప్పాడు కదా. మరి అవనప్పుడు అవదని చెప్పాలి కదా, ఫాల్స్ ప్రామిసులు చేయొద్దు కదా. ఏదైతే అవ్వదో అది అవ్వదని చెప్పాలా, ఏదైతే ప్లానింగ్లో ఉందో అది చెప్పాలా. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఏమైంది? అప్పట్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అందరి దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్ని, యూత్ని రెచ్చగొట్టి, వాళ్ళని భయంకరంగా రెచ్చగొట్టి, స్పెషల్ స్టేటస్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ బతుకుతుంది, మీరు బతుకుతారు, లేకపోతే మీ జీవితమే లేదు, జీవన విధానమే లేదు, మొత్తం అయిపోయినట్టే, కొలాప్స్, ఇంకా అదే దిక్కు, ఇంకో దిక్కు లేదన్నారు. 23 సీట్లు ఇచ్చారు కదా, అప్పుడు ఇస్తే తెస్తా అన్నాడు. అందరి నెత్తి మీద చేపెట్టాడు, ముద్దులు పెట్టాడు. అప్పుడు స్టూడెంట్స్ అంతా అమ్మో ఈయనకి ఇస్తే అన్ని సీట్లు ఇస్తే తెస్తారనుకున్నారు. సరే తేలే. ఇప్పుడు దాని గురించి ప్రస్తావన చేయాలి కదా. మా బాబాయికి రెండో పెళ్ళం ఉంది, రెండో కొడుకున్నాడు, ఇదెందుకు నీకు? ఏం చేస్తావు? స్పెషల్ గురించి ఇప్పుడు నువ్వేం ప్రస్తావించాలా చెప్పు. స్పెషల్ స్టేటస్ గురించి ఏంటి నీ స్టాండ్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ స్పెషల్ స్టేటస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? అది చెప్పాలి కదా ప్రజలకి. ఈ అంశాలన్నీ ప్రస్తావించకుండా రెవెన్యూ జనరేషన్ ఎట్లా చేస్తారు, అసలు రెవెన్యూ డెఫిసిట్ ఇప్పుడు ఎంత ఉంది, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్లానింగ్ ఏంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కెపాక్స్ ఏం పెట్టారు లాస్ట్ 5 ఇయర్స్లో, ఎందుకు ఇంత డెఫిసిట్ వచ్చింది? 2.71 lakh crores నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్లో అప్పులుంటే ఈరోజు 13,000 lakhs అప్పులు ఉన్నాయి. సరే ఉంది, నీకు ఇన్కమ్ ఎంత ఉంది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం చేసావు, డెవలప్మెంట్ ఏం చేసావు, ఎక్కడుంది? ఈ అంశాలన్నీ ప్రస్తావించి నీ ప్లానింగ్ చెప్పకుండా ప్రజలకి, ఇవన్నీ లేకుండా ఒట్టిగా పాత పథకాలే ఇంటింటికి పైసలు ఇస్తా. ఇప్పుడు పైసలు ఇవ్వటం కాదు, సంపద సృష్టించాలా, ఇన్కమ్ జనరేట్ చేయాలా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలా, దాంతో సంపద పెరుగుతుంది, ఇండివిజువల్గా బాగుపడతారు, స్టేట్కి ఇన్కమ్ వస్తుంది, వచ్చిన ఇన్కమ్ని ప్రజలకి వెల్ఫేరు, డెవలప్మెంటు రెండు కళ్ళల్లో ఇన్వెస్ట్ చేయాలా, రెండు ఈక్వల్గా తీసుకెళ్ళాలి. సో ఇన్ని అరాచకాలు, ఇన్ని అకృత్యాలు, ఇన్ని వైఫల్యాలు
ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఇంకా అంత కాన్ఫిడెన్స్లో ఏం కనిపిస్తుంది ఆయనకి? కాన్ఫిడెన్స్ మొదలు ఉండిందేమో కానీ ఈ మధ్య లాస్ట్ 10 డేస్లో జరుగుతున్న సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ అవి నాటకీయ పక్కీలో అనుకోకుండా అన్ని రకాల అంశాలు ఆయనకి యాడ్ అయిపోయినాయి. యాడ్ అవ్వటం వల్ల గ్రాఫ్ పడిపోయింది అంటానికి ఓకే, సర్వేస్ జరుగుతూ ఉన్నాయి, కొన్ని పెయిడ్ సర్వేస్ అవ్వచ్చు, కొన్ని రియల్ సర్వేస్ అవ్వచ్చు, ఏదేమైనా. కానీ ఒక దౌర్భాగ్యము లేకుంటే ఒక రకమైనటువంటి సాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే ఇవాళ ముసలి వాళ్ళతో కూడా చంద్రబాబును తిట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈసీ ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా వాలంటీర్ని వాడొద్దు అని ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం ఇవాళ నడుస్తున్నటువంటి సందర్భంలో బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మీరు పెన్షన్లు తీసుకోండి అని చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళలేనటువంటి ముసలివాళ్ళతోటి తిట్టేయడం, అక్కడ వెళ్ళి ఎండ వడకి చనిపోయినటువంటి వాళ్ళు లేకుంటే మూర్చొచ్చి పడిపోయినటువంటి వాళ్ళని సీసీ ఫుటేజ్లు రిలీజ్ చేసి వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కొంత విషం చిమ్మే కార్యక్రమం కూడా వైసీపీ చేస్తుంది. ఇప్పుడు అంత అవసరమా? ఈసీ ఏం చెప్పింది? వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వద్దంది. వేరియస్ ఆప్షన్స్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. గవర్నమెంట్లో ఇంకా ఎంప్లాయీస్ లేరా? నువ్వు స్థాపించిన గ్రామ సచివాలయ వ్యవస్థలోనే 140,000 మంది ఉన్నారే వాలంటీర్స్ కాకుండా, వాళ్ళని ఉపయోగించుకో, టీచర్స్ని ఉపయోగించుకో. టీచర్స్ని వైన్ షాప్ దగ్గర కూడా పెట్టావు కదా ఈ గతంలో. మరి ఇప్పుడు మద్యపాన నిషేధం ఏమైంది చెప్పట్లా, అది వేరే విషయం. సో ఇప్పుడు వాళ్ళని ఉపయోగించుకొని ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలనేది ఉద్దేశం. దాన్ని చంద్రబాబు నాయుడు మీద రివర్స్ బదనాం చేసే కార్యక్రమంలో భాగంగా రకరకాల నాటకాలు. అందులో 38 మంది చనిపోయారు. చనిపోయి దానికి బాధ్యత ఎవరిది? ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ది కాదా? అంటే వాలంటీర్స్ లేకపోతే ఏ స్టేట్లో కూడా పెన్షన్ ఇవ్వరా వాలంటీర్స్? అన్ని స్టేట్స్లో వాలంటీర్స్ ద్వారానే పెన్షన్ వెళ్తూ ఉందా? ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలంటే వాలంటీర్స్ లేకపోతే సాధ్యమా కాదా? సింపుల్ 1 మార్క్ బిట్ క్వశ్చన్. ఎందుకు సాధ్యం కాదు? ఆ దిశగా ఆలోచించకుండా దాన్ని ఎట్లా గతంలో వాలంటీర్లు లేనప్పుడు పెన్షన్ ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు కదా, అన్ని స్టేట్స్లో ఇస్తున్నారు కదా. పెన్షన్ ఈయన పుట్టించింది కాదు కదా, ఈయన స్టార్ట్ చేసి వినూత్నంగా కనిపెట్టిన అంశం కాదు అది. ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు 75 రూపాయలకి, తర్వాత 200 అయింది, వైఎస్ఆర్ 200 అయింది. 200 నుంచి 2000 తీసుకెళ్లారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. 2000 నుంచి 3000 తీసుకెళ్లాడు ఈయన గత 5 yearsలో. సరే ఇప్పుడు 4,000 అంటున్నారు అలయన్స్, అది వేరే విషయం. వాలంటీర్స్ లేకుండా పెన్షన్ ఇంటింటికి ఇవ్వడం సాధ్యం కాదా? ఎందుకు అటువంటి పెన్షన్లు ఇట్లా ఇబ్బంది పెట్టడం? ఈ ఇబ్బందులు ఇట్లా ఉంటే గవర్నమెంట్ పెన్షనర్స్ ఉన్నారు, పెద్ద ఎత్తున ఉన్నారు. గవర్నమెంట్ పెన్షనర్స్ అంతా కూడా ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ అని ఒక పార్టీ పెట్టారు. వాళ్ళు ల్యాక్స్లో ఉన్నారు పీపుల్. వాళ్ళ బాధ ఆవేదన ఏంటంటే వాళ్ళకి రావాల్సిన పెన్షన్ అందట్లా, ఎప్పుడు అందుతుందో తెలియదు. డిఎల్ పెండింగ్ ఉన్నాయి, ఎప్పుడు ఇస్తారో తెలియదు. రావాల్సిన బకాయిలన్నీ పెండింగ్ ఉన్నాయి, వస్తే రావో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఎంప్లాయీస్కి రావాల్సిన బకాయిలు ఇప్పటిదాకా 30,000 కోట్లు ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. అవి లీవ్ ఎన్కాష్మెంట్ కావచ్చు, డిఎల్ కావచ్చు, పెండింగ్ ఇవ్వాల్సిన గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన అన్నీ కూడా పెండింగే ఉన్నాయి, ఎప్పుడు ఇస్తారో తెలియదు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ అని పెన్షన్దారులంతా కలిసి ఒక పార్టీ పెట్టారు. వాళ్ళంతా పబ్లిక్గా ఓపెన్గా వచ్చి డైరెక్ట్గా స్టేట్మెంట్ మీడియా ప్రెస్లో మాట్లాడారు. మేమందరం కలిసిపోయి ఇక మాకు బ్రతుకు కష్టం అవుతుంది ఈ పార్టీలో, తెలుగుదేశానికి ఓటేయాలి అని మద్దతు ఇచ్చారు. సో ఒక సైడు ఎంప్లాయీస్ రకరకాల కారణాల వల్ల ఎగనెస్ట్, ఒక సైడ్ పెన్షనర్స్. ఇప్పుడు ఈ పింఛన్ అందుకుంటున్న వీళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, ఏ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్, ఇఫ్ యూ టేక్ ఎనీ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అందరికీ ఇబ్బంది కలిగించే అంశం ఏముంది? ఏ ఒక్కరు ప్రశాంతంగా ఉండే అంశం ఉంది ఇప్పుడు? సో ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టయితే ఓటర్ మూడు, ఓటర్ థింకింగ్, ఓటర్ ఆలోచన విధానం మనం ఒక్కసారి క్లోజ్గా అన్బయాస్డ్గా నిష్పక్షపాతంగా పరిశీలించినట్టయితే పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ తగ్గిపోతూ ఉంది. ఫ్యాక్ట్, వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. అలయన్స్ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. చాలా కారణాలు ఉన్నాయి, మనం పూర్తిగా విశ్లేషించుకుంటే ఎక్కువ టైం పడుతుంది. అందుకని నేను జస్ట్ బ్రీఫ్ మెయిన్ కీ పాయింట్స్ మాత్రమే ఫోకస్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం జగన్ ప్రభుత్వానికి ఏ కులపోలు అంటే విద్వేషాలు రెచ్చగొట్టే దిశగా ఆయన అడుగులు వేస్తున్నప్పటికీ కూడా ఆయనకి ఏ కులం, ఏ వర్గం ఎవరు అండగా లేదని స్పష్టం. ఏ వర్గము లేదు. ముస్లిమ్స్ మొన్న ఈ మధ్య బయటకు వచ్చి ప్రస్తావించారు, మసీదులకి ఇస్తానన్న పేమెంట్ నెల ఏదైతే ఉందో మెయింటెనెన్స్ అది ఇవ్వట్లేదు, వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఇంక నువ్వు యూ నేమ్ ఇట్ ఎనీ క్యాస్ట్, ఒక పర్టికులర్ కులంకి నువ్వు పేరు చెప్తే ఏ కులంలో కూడా అందరూ బయటకు వచ్చి ఓపెన్గా నెగిటివ్గా చెప్తున్న పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
దానికి కారణాలు విశ్లేషణ మనం చాలా గంటల తరబడి చేసుకోవచ్చు, ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ డేటాతో చేసుకోవచ్చు. ఇది రియాలిటీ, నిష్పక్షపాతమైన రియాలిటీ. ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే సిచ్యువేషన్ ఓటర్స్ మూడ్ మాత్రం ఇప్పుడు రీసెంట్గా బాగా మాట్లాడదాం నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీరు అన్నట్టుగా స్టాటిస్టికల్ డేటా. ఎస్, వీ కెన్ డిస్కస్ ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్. థ్యాంక్ యూ రవీంద్రబాబు గారు. ఇది కొత్త రవీంద్రబాబు గారితో సంచలన విశ్లేషణ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.